మీరు నేను ఒక ఉమెన్ ఆఫీసర్ని, మీరు నాతో అందుకే మాట్లాడండి. సైలెంట్ గా కూర్చోండి అక్కడ. మేడం అవసరం వచ్చారు ఎక్కడ ఉంచితే మీకు డబ్బులు లేవా? మీద డబ్బులు లేవు, కింద డబ్బులు లేవు. ఇక్కడ అక్కడ మీరు అక్కడ కూర్చోండి సార్. మేడం డిన్నర్ అడుగుతున్నాం మేడం, మీరు ఉంచాను మిమ్మల్ని ఎందుకు ఉంచాను అడుగుతున్నాం, కారణం చెప్పలేదు. కనీసం డిన్నర్ పెడమన్నాం. పాపం ఏదో లా తిరుగుతున్నట్టున్నారు యాక్ట్ ప్రకారం. ఫోన్ చేయించండి సార్. మధ్యాహ్నం అయింది కదా సార్. నేను అడుగుతున్నాను కదా మీకు. మహేష్ బాబు గారు 3000 కోట్లు స్కామ్ చేశారు మిషన్ ఆన్లైన్లో మాట్లాడాను మేడం. అది మాట్లాడితే జనాలు హారం కూడా తిరుగుతున్నారు అన్న చెప్పి. ఇలాగ అతను 1000 జనాలు హారం కూడా తిరుగుతున్నారు మేడం. 1,00,000 కట్టుంటే 1000 మంది 100 రూపాయలు పెట్రోల్ కూడా తిరుగుతారు మేడం. నేనంటే అమీర్పేటలో మేడం. అమీర్పేట ఏషియన్ మార్ట్ పక్కన అనుపమ హాస్టల్లో ఉంటాను మేడం. ఇలాగా కోట్లు దొబ్బేసి 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 1000 మందిని హారం కొడతారు 100 రూపాయలు పెట్రోల్తో. ఇది కాదు కదా కరెక్ట్ అని కంప్లైంట్ ఇచ్చాను మధ్యాహ్నం వచ్చి. అయితే వాళ్ళు ఏమన్నా మార్నింగ్ వచ్చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అయితే మేడం మధ్యాహ్నం ఉదయం వచ్చి పెడితే నెట్వర్క్ స్లోగా ఉందండి, చాలా స్లోగా ఉంది, మీరు సాయంత్రం రండి అన్నారు. నేను సాయంత్రం వచ్చాను. అయితే సాయంత్రం వస్తున్నప్పుడు గొడవ పడుతున్నారు. అంటే అప్పటికే నా దారిలో చాలామంది హార్న్ కొడుతూ అందరినీ వీడియో తీస్తూ వీళ్ళు కూడా తీశారు అనమాట. అవును చెప్పాను కదా మరి ఇప్పుడే 1,00,000 ఖర్చు పెడితే 1000 లీటర్లు పెట్రోల్తో 1000 మంది హార్న్ కొడతారు విషయం. వాళ్ళు కోట్లు దబ్బేశారు స్కామ్లు చేసి. ఆ విషయం నేను ఆన్లైన్లో పెట్టాను. బండికి హారన్ ఇప్పుడు ఎవరైనా అండొస్తే హారన్ కొడతారు. కరెక్టే, ఖాళీగా రోడ్లో హార్న్ కొట్టారు. అదే కంప్లైంట్ పెట్టాను మార్నింగ్ వచ్చి. ఖాళీ రోడ్లో మేడం ఎవరు కొట్టారు హారన్? ఎక్కడ కొట్టారు? నేను రోడ్ ఖాళీగా చూపించాను, వీడియో కూడా చూపించాను మీ సార్ కూడా, శ్రీనాథ్ రెడ్డి గారికి. అయితే కంప్లైంట్ రేస్ చేసుకున్నారు. నేను రేస్ చేసి వచ్చాను. మార్నింగ్ వస్తే నెట్వర్క్ లో వీడియో పంపించారా? అడగలేదు. మీకు ఇమ్మంటే అవసరం లేదన్నారు. రావు కూడా కంప్లైంట్ తీసుకున్నాను. మీకు ఇమ్మంటే మీకు ఇస్తాను, మీ నెంబర్ ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాను. యాజ్ ఇలా జెన్స్గా నాకు తెలిసి ఎవిడెన్స్ లేకపోతే ఏది ఇవ్వదని ఎవిడెన్స్తోనే మాట్లాడాలి. ఎవిడెన్స్తోనే కంప్లైంట్ రేస్ చేశాను. ఆ కంప్లైంట్ కూడా అక్నాలజ్మెంట్ ఎందుకు ఇవ్వాలనే విషయంలోనే సాయంత్రం వచ్చాను. ఇప్పుడు సాయంత్రం అవును మేడం. మధ్యాహ్నం మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే అక్నాలజ్మెంట్ సాయంత్రం నెట్వర్క్ ప్రాబ్లం ఏంటండి. నేను మాట అన్నాను మరి మీరు ఎంతసేపు నెట్వర్క్ ప్రాబ్లం అవుతారండి, మధ్యాహ్నం స్నాక్స్ చేసి సాయంత్రం ఏదో చేసి వెళ్ళిపోతారో పిల్లర్స్, మీరు ఇంత స్లో చేద్దాం ఆడుతూ అనుకున్నాను. బట్ ఎందుకులే ఊరుకున్నా, మీరు ఇంత టైం వేస్ట్ చేస్తున్నా ఎందుకో నాకు అర్థం కావడం తెలుసు. నేను ఇచ్చిన కంప్లైంట్ యాక్చువల్గా నేను ఇస్తే ఈరోజు రమ్మన్నారు, ఈరోజు వస్తే సాయంత్రం అవుతుంది. ఇప్పుడు
ఇప్పుడు కూడా ఇప్పుడు ఉంచున్నారు, ఎందుకు ఉంచున్నారు నాకు తెలియటం లేదు. సరే పోండి. థ్యాంక్ యూ మేడం. ఏం కంప్లైంట్ ఇచ్చావు? ఏమో స్కామర్ చేసే పొజిషన్ నుండి వాళ్ళ విషయంలో ఆన్లైన్లో మాట్లాడితే ఫిజికల్స్లో వాళ్ళు ట్రబుల్ చేస్తున్నాను. వాళ్ళు ట్రబుల్ చేసిన వీళ్ళ కంప్లైంట్ ఇస్తే వీళ్ళు 100 బస్సులు ఇక్కడ వచ్చారు ఉదయం నుంచి. మరి ఇంకేం చేస్తాం? కంప్లైంట్ ఇవ్వడమే తప్ప ఇక్కడ దేశంలో పోలీసులు చేస్తుందని మనం క్వశ్చన్ చేస్తే మనకు వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. అందుకే